వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సిఎంఏ తెలుగు ఛానల్లో జిఎస్టీకి రిలేటెడ్ రిజిస్ట్రేషన్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ మనం సెక్షన్ 24 అనేది డిస్కస్ చేస్తున్నాం. సో సెక్షన్ 24 ఏంటి అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనమాట. సో ఏ ఏ సిచ్యువేషన్స్లో మనం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో థ్రెషోల్డ్ లిమిట్ ఉన్నా లేకపోయినా సరే మనం కంపల్సరీగా మ్యాండటరీగా మనకి చెప్పినట్టు సెక్షన్ 24లో చెప్పినట్టు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో దీంట్లో మన ఫస్ట్ పాయింట్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. సో ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, సో గూడ్స్కి సంబంధించి జరిగినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్ మనం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. గూడ్స్ కేసులో వచ్చేసరికి, సర్వీస్ కేసులో వచ్చేసరికి ఇంటర్ స్టేట్ జరిగినా ఇంట్రా స్టేట్ జరిగినా టర్న్ ఓవర్ లోపు జరిగితే మాత్రం రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. సో ఏంటి 20 lakhs చెప్పారు రిజిస్ట్రేషన్ లిమిట్. సో వాళ్ళ టర్న్ ఓవర్ 20 lakhs దాటిందనుకోండి, అప్పుడు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. టర్న్ ఓవర్ దాటలేదనుకోండి, వాళ్ళు వేరే స్టేట్కి ఎక్స్పోర్ట్ చేసినా వేరే స్టేట్కి ట్రాన్స్పోర్ట్ చేసినా సరే వాళ్ళకి ఏంటి అంటే ఐజిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. సో జిఎస్టీ కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సర్వీసెస్ గురించి, గూడ్స్ అయితే మాత్రం ఎంత వాల్యూ ఉన్నా సరే మనం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో అది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం అనమాట. సో ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మనకి ఎలా ఉంటుంది కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది. సో అండర్ సెక్షన్ 24 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. సో అండ్ ఈరోజు క్లాస్లో మనం క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండదు. ఎక్కడో నుంచి వచ్చి మన స్టేట్లో బిజినెస్ పెట్టాడనమాట. బిజినెస్ పెట్టి పర్టికులర్ టైం పీరియడ్ వరకు 3 months ఆర్ 6 months అలా. సో వితిన్ 1 year లోపు మాత్రమే వాళ్ళ బిజినెస్ అనేది చేస్తారనమాట. సో 1 year కూడా చేయరు ఎక్కువ. సో అంటే 1 year టైం గ్యాప్లోనే వాళ్ళు బిజినెస్ చేస్తారనమాట. అండ్ తిరిగి వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతారు. సో అప్పుడేంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి ఉండటం వల్ల మనకేం యూస్ ఉంది. సో బిజినెస్ చేశాడు, ప్రాఫిట్స్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు అన్నీ అతను తీసుకొని వెళ్ళిపోయాడు. సో దానివల్ల ఏంటి వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు. సో వేరే స్టేట్కి ఇన్కమ్ అవుతుంది. సో మనకేంటి మన స్టేట్లో వచ్చి బిజినెస్ చేయడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? సో మనకేం ట్యాక్సెస్లు పే చేయలేదుగా. సో మన స్టేట్కి రెవెన్యూ ఎలా ఎక్కడి నుంచో వచ్చి మన స్టేట్లో ఇన్కమ్ ఎర్న్ చేసుకొని తిరిగి వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతే ఇన్కమ్ అంతా వాళ్ళ స్టేట్కే వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేశారు అంటే, సో పర్టికులర్ టైం పీరియడ్ వరకు మన స్టేట్లో ఇలా క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ బిజినెస్ చేసినందుకు వాళ్ళకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇస్తే, సో వాళ్ళు ఎంతవరకు అయితే టైం పీరియడ్ బిజినెస్ రన్ చేశాడో అంతవరకు తను ఏవైతే బిజినెస్ చేశాడో ఆ బిజినెస్కి సంబంధించి ట్యాక్స్ అనేది పే చేస్తాడనమాట, టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా. సో అప్పుడేంటంటే ఎవరి స్టేట్ వైజ్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో అందుకు ఈ పాయింట్ అనేది తీసుకొచ్చారనమాట. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ మేకింగ్ ట్యాక్సిబుల్ సప్లై సెక్షన్ 2 class 20. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఏంటి డెఫినేషన్ చెప్తున్నారు చూడండి. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ మీన్స్ ఏ పర్సన్ హూ ఒకేషనల్లీ అండర్టేక్స్ ట్రాన్సాక్షన్స్ involving supply of goods or services or both in the course or furtherance of business, whether as principal, agent or in any other capacity in a state or a union territory, whether he has no fixed place of business. సో ఏంటంటే ప్రిన్సిపల్కి ఏజెంట్ లాగైనా సరే వచ్చి బిజినెస్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా ప్రిన్సిపలే వచ్చి బిజినెస్ చేయొచ్చు అనమాట. వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చి అకేషనల్లీ అండర్టేక్స్ ట్రాన్సాక్షన్స్ అనమాట, అంటే బిజినెస్ చేస్తున్నాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే తనకే ప్రాఫిట్ వస్తుంది అండ్ ఆ పర్సన్కి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కూడా ఉండదన్నమాట. ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వెదర్ హీ హ్యాస్ నో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో అతడు స్టేట్లో చేస్తేనేమో స్టేట్లో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండదు. అలా కాకుండా యూనియన్ టెరిటరీకి సంబంధించిన స్టేట్స్ ఉంటాయి కదా, యూనియన్ టెరిటరీలో కనుక బిజినెస్ చేశాడు అనుకోండి, అక్కడ కూడా తనకి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఉండదన్నమాట. సో అకేషనల్గా వచ్చాడు, బిజినెస్ చేసుకున్నాడు, ఏవైతే ప్రాఫిట్స్ ఇన్కమ్స్ గెయిన్ చేసుకున్నాడో అవి తీసుకొని వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతాడు, వాళ్ళ కన్సర్న్ స్టేట్కి. సో మన స్టేట్కి ఏం ప్రాఫిట్ ఉంటుంది, ఏం గెయిన్ ఉంటుంది అంటే వాళ్ళు పే చేసే ట్యాక్సే కదా మన స్టేట్కి వచ్చే రెవెన్యూ. సో ఏంటంటే అప్పుడేంటంటే మన స్టేట్ వాళ్ళకైతే మనం టర్న్ ఓవర్ లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్స్ అని చెప్పాం. కానీ వేరే స్టేట్కి సంబంధించిన పర్సన్ వచ్చి మన స్టేట్లో బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతాడే మనకేం బెనిఫిట్ అని చెప్పి వాళ్ళకి ఏం చేశారు అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ పెట్టారనమాట అండర్ సెక్షన్ 24. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అయినా సరే వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఐజిఎస్టీ పే చేయాలి. సో ఇంటర్ స్టేట్ ఇన్వాల్వ్ అయినట్టే కదా వేరే స్టేట్ అంటే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఎగ్జాంపుల్ నెంబర్ 80.
8. సో ఇక్కడ ఏంటంటే మిస్టర్ టీవైఎన్ సప్లయర్ ఆఫ్ ట్యాక్సిబుల్ సర్వీసెస్, టర్న్ ఓవర్ లిమిట్ 6 lakhs అనమాట. సో టర్న్ ఓవర్ 6 lakhs అనమాట. ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ సప్లై చేస్తున్నాడు, గూడ్స్ కాదు, సర్వీసెస్. 6 lakhs అనమాట టర్న్ ఓవర్, వాళ్ళ టర్న్ ఓవర్. అండ్ అతనికి ఏంటంటే ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అట్ చెన్నై. సో ఏం చేశాడు అంటే మిస్టర్ టీవైఎన్ వెంట్ టు కొచ్చిన్ అండ్ సప్లై ట్యాక్సిబుల్ సర్వీసెస్ ఫర్ 50,000. సో ఏంటంటే అతను ఏంటంటే చెన్నై నుంచి కొచ్చిన్ వెళ్ళాడు. కొచ్చిన్ వెళ్ళి సర్వీసెస్ సప్లై చేశాడనమాట. అంటే ఏంటి, ఇక్కడ టీచింగ్ సర్వీసెస్ లాగా అనమాట. స్టూడెంట్స్ని పెట్టుకొని బ్లాక్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా, మనకి ఇమేజ్ ఇచ్చారు చూడండి. సో అంటే ఏంటి, సర్వీసెస్కి సంబంధించి అనమాట. సో ట్యాక్సిబుల్ సర్వీసెస్ వర్త్ ఆఫ్ 50,000 చేశాడనమాట ఆ పర్సన్. సో చెన్నై నుంచి కొచ్చిన్ వెళ్ళి చేశాడు. సో ఇక్కడేంటి, మిస్టర్ టీవైఎన్ a casual taxable person is required to obtain registration in Kerala. So even if his aggregate turnover is 6,50,000. సో ఏంటంటే వాళ్ళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 6,50,000 అనమాట. ఎందుకంటే మనకేంటి ట్యాక్సిబుల్ కావచ్చు, నాన్ ట్యాక్సిబుల్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అన్నీ కూడా మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేస్తాం కదా. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేస్తే మనకి వచ్చిన అమౌంట్ ఎంత అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 6,50,000 అనమాట. సో 50,000 సంబంధించి ఏమో ఇంటర్ స్టేట్ అనమాట, అది కూడా ట్యాక్సిబుల్ సర్వీసెస్ అనమాట. సో ఇక్కడ ఏంటి, కొచ్చిన్ కేరళలో ఉంటుందన్నమాట. సో అయితే ఏంటి, కేరళలో రిజిస్ట్రేషన్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట, వాళ్ళ టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా. సో ఇక్కడ ఏంటి 50,000 వాళ్ళకి చెప్పారు. సో ఇంటర్ స్టేట్ అయితే మనం గూడ్స్కి ఇవ్వచ్చు, గూడ్స్కి అయితే మనం కంపల్సరీగా చేయాలి. సర్వీసెస్కి అయితేనేమో ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్కి అయితేనేమో మనకేంటి ఏం చేయాలి, టర్న్ ఓవర్ లిమిట్ ఉందా లేదా, రెజో లిమిట్ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. ఎక్సీడ్ అయితే ఇంటర్ స్టేట్ అయినా ఇంట్రా స్టేట్ అయినా సర్వీసెస్కి అయితే సేమ్ అనమాట. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ గురించి చెప్తున్నారు, నార్మల్ పర్సన్ కాదనమాట. సో అప్పుడేంటి అంటే నార్మల్ బిజినెస్ మ్యాన్ అనుకోండి, వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి సప్లై చేస్తున్నాడు, గూడ్స్ అయితే కంపల్సరీ రిజిస్ట్రేషను. అండ్ సర్వీసెస్ అనుకోండి, వాళ్ళ టర్న్ ఓవర్ ఉందా లేదా చూసుకొని కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది ఫిక్స్ చేస్తా. కానీ ఇక్కడ ట్యాక్సిబుల్ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే మన స్టేట్లో వచ్చి బిజినెస్ రన్ చేసుకుంటున్నాడు. ఊరికే ఏదో ఒకటి రెండు ట్రాన్సాక్షన్స్ ఆర్ మంత్లీ ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ ఏం చేయట్లా. సో మన స్టేట్లోనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని చేస్తున్నాడు అనమాట. కాకపోతే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఫిక్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ కాదనమాట. సో ఏంటంటే మనకి బెనిఫిట్ ఉండదు కాబట్టి మనం ఏం చేశారు అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేశారనమాట. చూడండి, రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఏ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ మేకింగ్ ట్యాక్సిబుల్ సప్లై ఇన్ ఇండియా హ్యాస్ టు కంపల్సరీ టేక్ రిజిస్ట్రేషన్. సో ఏంటంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలా పర్టికులర్ టైం పీరియడ్ వరకు వేరే స్టేట్కి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారో, ఏ స్టేట్కి వెళ్తే ఏ స్టేట్కి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారో ఆ స్టేట్లోనే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో బిజినెస్ చేయాలి అంటే. సో దెర్ ఈజ్ నో థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ఏంటి, వాళ్ళకి ఏ థ్రెషోల్డ్ లిమిట్స్ కావచ్చు, టర్న్ ఓవర్ లిమిట్స్ కావచ్చు, ఏమీ లేవన్నమాట. ఏ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కెనాట్ ఎక్సైజ్ ద ఆప్షన్ టు పే ట్యాక్స్ అండర్ కంపోజిషన్ లివే. సో ఇక్కడ ఏంటంటే మనకి కాంపోజిషన్ లివే అంటే ఏంటంటే మనకి ట్యాక్స్ అనేది తగ్గుతుందన్నమాట. 0.5% CGST, 0.5% SGST, 1% IGST ఇలా ఉంటాయి. వాళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ట్యాక్స్ రేట్స్ అనేవి కాంపోజిషన్ డీలర్స్కి. సో ఏంటంటే మన స్టేట్లో ఉన్న పర్సన్స్కి అయితే మనం కాంపోజిషన్ స్కీమ్ అనేది ఇవ్వగలం. సో వేరే స్టేట్ నుంచి వచ్చి మన స్టేట్లో బిజినెస్ చేస్తూ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తూ ఇన్కమ్స్ గెయిన్ చేస్తూ ఉన్నాడు. సో ఆ పర్సన్కి కాంపోజిషన్ లీవే ఇవ్వరనమాట మన స్టేట్లో. సో వాళ్ళకి ఏంటంటే ఏ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కెనాట్ ఎక్సైజ్ ద ఆప్షన్ టు పే ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ లీవే. సో వాళ్ళు ఏంటంటే నార్మల్గానే ట్యాక్స్ పే చేయాలన్నమాట. అండ్ వాళ్ళు ఎలా అప్లికేషన్ తీసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ కింద. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. Casual taxable person are required to obtain GST registration under a special category at least 5 days prior to the undertaking business. సో ఏంటంటే మనం 5 days ముందే తీసుకోవాలన్నమాట. సో మనం పలానా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో వచ్చి బిజినెస్ చేయాలనుకుంటున్నాం. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనం బిజినెస్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 5 days ముందే మనం రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలన్నమాట. చూడండి, required to obtain GST registration under a special category at least 5 days prior to that undertaking business. And next point ఏంటంటే there is no special form to register as a casual taxable person.
Casual taxable person can use the normal GST form REG01 which is used by other taxable persons for registration. సో వీళ్ళు ఏంటంటే క్యాజువల్ taxable persons కదా ఆర్ నాన్ రెసిడెంట్ ఇండియా కదా ఆర్ నాన్ రెసిడెంట్ taxable person కదా అని చెప్పి వీళ్ళకి సపరేట్గా అయితే రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ అనేవి ఉండవు అనమాట. నార్మల్గా మనం GST REG1 ఏవైతే ఉంటాయో రిజిస్ట్రేషన్ ఫామ్స్ మన ఏపీలో వాళ్ళకి ఎలా అయితే రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయో అప్లికేషన్ ఫామ్స్ వీళ్ళకి కూడా సేమ్ అవే ఉంటాయన్నమాట. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు నేమ్ క్లాజ్లో వీళ్ళు ఎలా ఇంక్లూడ్ చేస్తారంటే క్యాజువల్ taxable పర్సన్ లాగా ఇంక్లూడ్ చేస్తారనమాట. సో నార్మల్ ఫామ్ మనకి వాళ్ళకి ఏదైతే పర్టికులర్గా ఏదైతే నో స్పెషల్ ఫామ్స్ అనేవి ఉండవన్నమాట. సో స్పెషల్గా వాళ్ళకి ఏమి క్యాజువల్ taxable పర్సన్స్ కదా వీళ్ళ అప్లికేషన్ ఫామ్స్ వేరేగా ఉంటాయి అనేవి ఉండవన్నమాట. సో నార్మల్గా ఆర్డినరీగా మన స్టేట్లో ఉన్న పర్సన్ ఎలాంటి రిజిస్ట్రేషన్కి ఎలాంటి ఫామ్స్ యూస్ చేస్తారో అలాంటి ఫామ్స్లోనే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసుకొని మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట క్యాజువల్ taxable పర్సన్గా. అలాగే ఈ క్యాజువల్ taxable పర్సన్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ డిక్లేర్ హిస్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వటానికి ముందు ఆ పర్సన్ ఏం చేయాలి అంటే ఏం డిక్లేర్ చేయాలి అంటే అతని పాన్ నెంబర్ డిక్లేర్ చేయాలన్నమాట, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, అలాగే అతని మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో అతను ఏ స్టేట్ నుంచి వచ్చాడు అలాగే ఏ యూనియన్ టెరిటరీ నుంచి వచ్చాడు ఇవన్నీ కూడా అతడు డిక్లేర్ చేయాలన్నమాట. అండ్ పాన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా డిక్లేర్ చేయాలన్నమాట. సో ఏంటంటే మనకి అతను ఏ స్టేట్కి సంబంధించిన పర్సను, ఏ స్టేట్ నుంచి వచ్చి మన స్టేట్లో బిజినెస్ చేశాడు ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనకి స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ నేమ్స్ మనకి మెన్షన్ చేయాలన్నమాట. అలాగే మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ అడ్రస్ కావచ్చు, ఎందుకంటే అతను కాంటాక్ట్ చేయడం కోసం అన్నమాట, అతన్ని కాంటాక్ట్ చేయడం కోసం. అలాగే ఇన్ పార్ట్ ఏ ఆఫ్ ఫామ్ GST REG1 ఆన్ ద కామన్ పోర్టల్ either డైరెక్ట్లీ ఆర్ త్రూ ఏ ఫెసిలిటేషన్ సెంటర్ నోటిఫైడ్ బై ద కమిషనర్. సో ఏంటంటే మనకి GST REG1లో పార్ట్ ఏ ఫామ్లో మనం ఫిల్ చేయాలన్నమాట. అలాగే ద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ షెల్ బీ వ్యాలిడ్ ఆన్లైన్ బై ద కామన్ పోర్టల్ ఫ్రమ్ ద డేటాబేస్ మెన్షన్ బై ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ద మొబైల్ చూడండి పాన్ నెంబర్ కూడా మనం వ్యాలిడేట్ చేయాలన్నమాట ఆన్లైన్ కామన్ పోర్టల్లో. అలాగే ద మొబైల్ నెంబర్ డిక్లేర్డ్ షెల్ బీ వెరిఫైడ్ త్రూ ఏ వన్ టైమ్ పాస్వర్డ్ సెండ్ టు ద సేమ్ మొబైల్ నెంబర్. సో మనకేంటంటే మొబైల్ నెంబర్ కూడా మనకి వెరిఫై చేస్తారనమాట. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు, రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని వన్ టైం పాస్వర్డ్తో మనం వెరిఫై చేస్తామన్నమాట. అలాగే అండ్ ద ఈమెయిల్ అడ్రస్ షెల్ బీ వెరిఫైడ్ త్రూ ఏ సపరేట్ వన్ టైం పాస్వర్డ్ సెండ్ టు ద సేమ్ ఈమెయిల్ అడ్రస్. సో ఏదైతే ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాడో ఆ పర్సన్ ఈమెయిల్ ఐడిని కూడా వెరిఫై చేస్తారనమాట వన్ టైం పాస్వర్డ్ ఓటీపీతో. ఆన్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఏ టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ షెల్ బీ జనరేటెడ్ అండ్ కమ్యూనికేటెడ్ టు ద అప్లికెంట్ ఆన్ ద సేడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. సో ఏంటంటే మనకి ఒక టెంపరీగా ఒక నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఒక పాన్ కార్డు అలాగే మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకున్నందుకు రిఫరెన్స్గా వాళ్ళకి ఏంటంటే టెంపరీగా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఏదైతే మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేశారో దానికి ఆ నెంబర్ అనేది వస్తుంది అనమాట. యూజింగ్ దిస్ రిఫరెన్స్ నెంబర్ జనరేటెడ్ ద అప్లికెంట్ షెల్ ఎలక్ట్రికల్లీ సబ్మిట్ అన్ అప్లికేషన్ in part B of form GST REG1 duly signed and verified through electronic verification code along with the documents specified in the same form at the common portal either directly or through a facilitation center notified by the commissioner. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి టెంపరీగా నెంబర్ జనరేట్ అవుతుందో ఆ నెంబర్ని యూజ్ చేసుకొని ఏం చేయాలి అంటే ఎలక్ట్రానికల్గా మనం ఏం చేయాలి అంటే ఏదైతే ఫామ్ బి చెప్పారో రిజిస్ట్రేషన్కి సంబంధించి GST REG01లో ఫామ్ బిని కూడా మనం ఫిల్ చేయాలన్నమాట. అది ఎలక్ట్రానికల్లీ అయినా సరే ఫైల్ చేయొచ్చు, అలాగే ఎలక్ట్రానికల్గా కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయడం కోసం కావచ్చు, ఇలాంటి కామన్ పోర్టల్స్లో మనం ఇలాంటిది ఇంక్లూడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. The common portal, after making the mandatory advice deposit of tax for an amount equivalent to the estimated tax liability of such person
for the period for which registration is sought will give the applicant a temporary reference number. The registration certificate shall be issued electronically only after the said deposit appears in the electronic cash ledger. సో ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్స్ ఉంటాయి అన్నమాట. సో ట్యాక్స్ పే చేసినప్పుడు కావచ్చు, ఇలాంటివి మనకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్స్ అని, క్యాష్ లెడ్జర్స్ అని ఉంటాయి. సో ఏవైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి అమౌంట్స్ ఉంటాయో అవేమో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉంటుంది. ఏదైతే అమౌంట్ ఆఫ్ ట్యాక్స్లు కావచ్చు, అడ్వాన్స్ ఆఫ్ ట్యాక్స్లు కావచ్చు, ఇవన్నీ ఏవైతే పే చేస్తామో అవేమో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్స్లో ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే మనకి అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్లో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో మనకేంటంటే గవర్నమెంట్ మన బిజినెస్ సంబంధించి ఎంతైతే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందో ఒక ఎస్టిమేట్ చేస్తారనమాట. సో ఇంతని పర్టికులర్గా చెప్పరు, కానీ ఎస్టిమేషన్ చేసి సుమారుగా ఇంత అమౌంట్ నువ్వు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ బిజినెస్ చేస్తే, ఈ బిజినెస్ చేస్తే అని చెప్పి చెప్తారనమాట. సో అది అడ్వాన్స్ ట్యాక్స్గా మనం ఏం చేయాలి అంటే కామన్ పోర్టల్లో ఆ టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే మన అమౌంట్ అనేది పే చేయాలన్నమాట, అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో మనం కట్టాల్సిన ట్యాక్స్కి అడ్వాన్స్గా కొంత అమౌంట్ అనేది కట్టాలన్నమాట. సో అలా కట్టిన తర్వాత అది ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో కట్టిన క్యాష్ ఎంత ఉంది అని చెప్పి, ఎంత కట్టాడని చెప్పి మనకు కనిపిస్తుంది అనమాట. అలా కనిపించిన తర్వాత మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మనకి ఎలక్ట్రానికల్లీ ఇష్యూ చేస్తారనమాట. సో ఏంటంటే మనకి సాఫ్ట్ కాపీగా మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు దాకా నువ్వు మొబైల్ నెంబర్ వెరిఫై చేసి, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసి, అలాగే పాన్ నెంబర్ వెరిఫై చేసి ఇవన్నీ చేసినా కూడా కొంత అమౌంట్ నువ్వు ఎంతైతే పే చేయాలో అమౌంట్ నువ్వు మన స్టేట్ వాడివి కాదు, ఎక్కడి నుంచో వచ్చావు, వేరే స్టేట్ నుంచి మన స్టేట్లో బిజినెస్ చేస్తున్నావు. బిజినెస్ అయిపోయిన తర్వాత నువ్వు ఉంటావని గ్యారంటీ ఏంటి? ఉండి తిరిగ్గా ట్యాక్స్ పే చేసి వెళ్తావని గ్యారంటీ ఏముంది? సో నువ్వు కొంత అమౌంట్ అడ్వాన్స్గా ట్యాక్స్ పే చేయాలి. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, వీళ్ళు ఎవరైతే ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఏం చెప్పారు అంటే, నువ్వు ఈ బిజినెస్ చేస్తే నీకు సుమారుగా ఇంత అమౌంట్ నువ్వు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందని చెప్తే, సో ఆ అమౌంట్ ఎంతైతే చెప్పారో ఆ అమౌంట్ని మనం ఏం చేస్తాము అంటే అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్గా మనం డిపాజిట్ చేస్తామన్నమాట. సో మనం డిపాజిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో నువ్వు డిపాజిట్ చేసిన అమౌంట్ కనిపిస్తేనే తర్వాత మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రానికల్లీ ఇష్యూ చేస్తారనమాట. అండ్ ద అమౌంట్ డిపాజిటెడ్ షాల్ బీ క్రెడిటెడ్ టు ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఆఫ్ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్. సో ఎవరి నేమ్ మీద అయితే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఉంటుందో వాళ్ళ క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్కి సంబంధించి ఎవరు ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఉంటుందో ఆ లెడ్జర్లోకి డిపాజిట్ అయిపోతుంది అనమాట, ఎంతైతే అడ్వాన్స్ పే చేశాడో ఆ అమౌంట్ అనేది. సో నీది బిజినెస్ అయిపోయి నువ్వు వెళ్ళిపోయినా సరే అప్పుడు ఏంటంటే స్టేట్కి నష్టం రాకుండా అనమాట. సో మిగతా ట్యాక్స్లు పే చేసినా చేయకపోయినా నువ్వు ఏంటంటే ఈ అడ్వాన్స్ పే చేసావు అనుకో గవర్నమెంట్కి సాటిస్ఫై ఉంటుందన్నమాట. సో ఒకవేళ నువ్వు వెళ్ళిపోయారనుకోండి ఆ అమౌంట్ గవర్నమెంట్ రెవెన్యూలోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, ఆన్ డిపాజిటింగ్ ద అమౌంట్ an acknowledgement shall be issued electronically to the applicant in form GST REG02. సో మన REG01 పార్ట్ ఏ, పార్ట్ బి ఫిల్ చేసేసాము, మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఎలక్ట్రానికలీ వచ్చింది. అండ్ అక్నాలెడ్జ్మెంట్ మనకు తెలియటం కోసం ఇంకొకటి ఇష్యూ చేస్తారనమాట, అప్లికెంట్ ఇన్ఫార్మ్ REG02. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళే మనకి REG02లో మనకి అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తారనమాట మనకి తెలియజేయడం కోసం. అలాగే ద క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కెన్ మేక్ అ ట్యాక్సిబుల్ సప్లైస్ ఓన్లీ ఆఫ్టర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఏంటంటే మేక్ ట్యాక్సిబుల్ సప్లైస్ ఓన్లీ ఆఫ్టర్ ద ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో మనం ఏం చేసాం, ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే 5 days ముందే మనం ఏం చేసామంటే రిజిస్ట్రేషన్కి అప్లై చేసాం. రిజిస్ట్రేషన్ రావడం కోసం పార్ట్ ఏ ఫిల్ చేసాం, పార్ట్ బి ఫిల్ చేసాం. పార్ట్ బి దేనికి సంబంధించింది అంటే మనకి REG01కి సంబంధించింది అనమాట. మా ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది కొంత పే చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది ఎలక్ట్రానికల్లీ. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ REG02లో మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది అనమాట. మీది రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోయింది, నవ్ యు ఆర్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్పి మనకి అప్లికేషన్ మనకి REG02 అనేది వస్తుందన్నమాట. అది వచ్చిన తర్వాత
తర్వాత నుంచి ఎవరైతే ఈ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్స్ అప్లైస్ చేసుకోవచ్చనమాట ఇంక నుంచి. మన స్టేట్‌లో ఉండి ఇంకా నువ్వు ట్రాన్సాక్షన్స్ అనేవి జరుపుకోవచ్చనమాట. మేక్ టాక్సబుల్ సప్లైస్. ఎప్పటి నుంచి జరుపుకోవచ్చంటే, మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందో అండ్ సర్టిఫికేట్ అనేది మనకొస్తుందో, ఆఫ్టర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అన్ని ప్రొసీజర్స్ అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత నుంచి మన బిజినెస్ అనేది చేసుకోవచ్చనమాట. మేక్ టాక్సబుల్ సప్లైస్. సో, టాక్సబుల్ సప్లైస్‌ని నువ్వు అప్పటి నుంచి చేసుకోవచ్చని చెప్తుందనమాట. అంటే అప్పటి నుంచి ఇంకా నువ్వు బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నీకు రిజిస్ట్రేషన్ అయిద్దో అప్పటి నుంచి నువ్వు చేసుకోవచ్చనమాట. నార్మల్ పర్సన్స్ అనుకోండి, మన స్టేట్‌లో ఉండేవాళ్ళే అనుకోండి, వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళ టర్నోవర్ చాలా అయిపోయిన తర్వాత చేసుకోవాలనమాట. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే ముందే రిజిస్ట్రేషన్ తీసుకోవాలనేది అయితే మ్యాండేటరీ ఏం లేదు. సో, వాళ్ళ బిజినెస్ అనేది రన్ అవుతూ ఉండగా ప్రాఫిట్స్ వచ్చి టర్నోవర్స్ వచ్చి ఇంత లిమిట్ 20,00,000 లిమిట్ క్రాస్ చేస్తే, 40,00,000 లిమిట్ క్రాస్ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. విడిగా నువ్వు ఎంత అమౌంట్ వరకు నువ్వు దాదాపు గూడ్స్‌కైతే 40,00,000 మామూలు వాటికైతేనేమో 20,00,000 అనమాట, సర్వీసెస్‌కైతే. అంత వచ్చిందంటే వాళ్ళ బిజినెస్ అనేది ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎంత అంటే ఆ బిజినెస్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయితే మనకంత ప్రాఫిట్ వస్తదనమాట 1 ఇయర్‌లో. సో, అదనమాట. సో, ఒకే ఇయర్‌లో ఉండే వాళ్ళకైతే అది బెనిఫిట్ అనమాట. సో, ఒకే వితిన్ స్టేట్‌లో ఉండే వాళ్ళకైతే అది బెనిఫిట్. అలా కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చారు కదా వీళ్ళు. అండ్ ఆ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుందంటే, వ్యాలిడిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ షాల్ బి వ్యాలిడ్ ఫర్ ద పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ 90 డేస్ ఫ్రమ్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో, ఏంటంటే ఆ పర్సన్ ఏంటంటే క్యాజువల్ టాక్సబుల్ పర్సను. సో, కొంతకాలం వరకు అకేషనల్లీ బిజినెస్ చేద్దామని వచ్చాడు. సో, ఆ బిజినెస్ ఉన్నంత వరకు ఉంటుంది ఆర్ 90 డేస్ ఉంటుందనమాట. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నాడో ఆ బిజినెస్ వరకు ఉంటుందనమాట. సో, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఆ రెండిట్లో ఏది ముందొస్తే అంతవరకు మాత్రమే ఉంటుంది వాలిడేషన్. సో, షాల్ బి వ్యాలిడ్ ఫర్ ద పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. సో, ఏంటంటే వాళ్ళేంటంటే అప్లికేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు రాసుకుంటారనమాట. సో, రోజుల వరకు నేను బిజినెస్ చేస్తాను, ఇన్ని మంత్స్ వరకు నేను బిజినెస్ చేస్తానని చెప్పి క్యాజువల్ టా టాక్సబుల్ పర్సన్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడనుకోండి, అన్ని రోజుల వరకు మాత్రమే అది ఉంటుంది. ఆర్ 90 డేస్ ఉంటుందనమాట. వాళ్ళు 90 డేస్ అయిపోతే ఆ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా తీసుకోవాలన్నమాట అంతకంటే ఎక్కువ రోజులుంటే. సో, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నెక్స్ట్ ద ప్రాపర్ ఆఫీసర్ మే ఎక్స్టెండ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 90 డేస్. సో, ఒక 90 డేస్ అయిపోయింది. సో, 90 డేస్ అంటే సుమారుగా 3 మంత్స్ అనమాట. అండ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయిపోయింది. సో, నువ్వు ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నావు 3 మంత్స్ మించి. సో, నీకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందనమాట. ఇంకో 3 నెలలు నీకు రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ద ప్రాపర్ ఆఫీసర్ మే ఎక్స్టెండ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 90 డేస్. సో, నువ్వు ఇంకా బిజినెస్ చేయాలనుకుంటున్నావు. 3 మంత్స్ కంప్లీట్ అయిపోయినా సరే నువ్వు ఇంకా బిజినెస్ చేయాలనుకుంటున్నావు. సో, 3 మంత్స్ తర్వాతైనా సరే కంటిన్యూ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ ఉన్నారో ఆ ప్రాపర్ ఆఫీసర్‌ని ప్రొవైడ్ చేసి అతని గైడ్‌లైన్స్ ప్రకారం ఇంకో 90 డేస్ వరకు నువ్వు రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ద క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ షాల్ మేక్ యాన్ అడ్వాన్స్ డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్. సో, ఇది మనం ఫస్టే డిస్కస్ చేసామనమాట. సో, ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అని డిస్కస్ చేసాం కదా. సో, ఫస్ట్ ఏం చేయాలంటే ఆ పర్సన్ మనకి అడ్వాన్స్ డిపాజిట్ అనేది చేయాలన్నమాట. ఇన్ అన్ అమౌంట్ ఈక్వలెంట్ టు ద ఎస్టిమేటెడ్ లయబిలిటీ ఆఫ్ సచ్ పర్సన్ ఫర్ ద పీరియడ్ ఫర్ విచ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ సాట్. సో, ఫస్ట్ ఏం చేసాం, అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు అప్రోప్రియేట్‌గా చెప్పారు. నీకు ఇంత అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుందంటే అంత అమౌంట్ నువ్వు పే చేసేసావు. ఫస్ట్ 3 మంత్స్ వరకే అది. అండ్ నెక్స్ట్ కేస్‌లో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రాపర్ ఆఫీసర్ ఎక్స్టెండ్ చేస్తాడు ఇంకో 3 మంత్స్. నువ్వు ఇంకా కావాలి, ఇంకా బిజినెస్ చేయాలి అనుకుంటున్నావు. సో, నీకు ఏదైతే రిజిస్ట్రేషన్ ఇచ్చామో క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ కాబట్టి 90 డేసే ఇచ్చాము. సో, నువ్వు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఇంకో 90 డేస్ ఇస్తాం. కాకపోతే ఈ 90 డేస్‌కి సంబంధించి కూడా మేము కొంత అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది తీసుకుంటాం అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఒకసారి పే చేసావు. ఇది మళ్ళీ రెండోసారి అనమాట. సో, ఇంత అమౌంట్ అవుతుంది. సో, ఇంత అమౌంట్ వాళ్ళు ప్రెడిక్ట్ చేసి ఇంత అమౌంట్ నువ్వు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందని చెప్పారనుకోండి. ఎంతైతే అమౌంట్ వాళ్ళు చెప్తారో అంత అమౌంట్ అనేది మనం అడ్వాన్స్ అనేది ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఎస్టిమేటెడ్ అమౌంట్ అనమాట అది. కరెక్ట్‌గా క్లియర్ కట్‌గా ఇంత ట్యాక్స్ అనేది కాదు. సో, ఇంత వస్తుంది, ఇంత పే చేయాల్సి వస్తుందని చెప్పి ఎస్టిమేట్ చేసి అంత అమౌంట్ అనేది చెప్తున్నారనమాట.
సో అది చేసిన తర్వాతే మనకి ఎక్స్టెండ్ చేస్తారనమాట ఇంకో 90 డేస్. నెక్స్ట్ రిటర్న్స్. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్కి కూడా రిటర్న్స్ ఉంటాయన్నమాట. మనకి జిఎస్టీకి సంబంధించి రిటర్న్స్ చాప్టర్ ఉంటుంది. సో జిఎస్టీకి సంబంధించి ఇండైరెక్ట్ ట్యాక్స్లోనూ జిఎస్టీ రిటర్న్స్ ఉంటాయి. అలా కాకుండా మనకి డైరెక్ట్ ట్యాక్స్లో కూడా అంతే అనమాట. రిటర్న్స్ అనేవి అయితే కంపల్సరీ అనమాట. సో అంటే యాన్యువల్ రిటర్న్స్ అని, ఆ రిటర్న్స్ అని, ఈ రిటర్న్స్ అని ఉంటాయి మనకి. సో డైరెక్ట్ ట్యాక్స్లోనూ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్లోనూ ఉంటాయి. సో క్వార్టర్లీ రిటర్న్స్ ఇలా కూడా ఉంటాయన్నమాట. సో ఏంటి జిఎస్టీకి సంబంధించి క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా. సో జిఎస్టీ రిటర్న్స్ అనేవి పే చేయాలి. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్కి ఎలా ఉంటాయి. సో ద క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఫాలోయింగ్ రిటర్న్స్ ఎలక్ట్రానికల్లీ త్రూ ద కామన్ పోర్టల్. సో కామన్ పోర్టల్ ఏంటంటే జిఎస్టిఎన్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అనమాట. దానిలో మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలన్నమాట ఎలక్ట్రానికల్లీ. ఎవరైతే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ జిఎస్టీకి సంబంధించి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ 90 డేస్ వరకు కావచ్చు, ఎక్స్టెండ్ అయిన 90 డేస్ కోసం కావచ్చు, అంటే 3 months కావచ్చు, 6 months కావచ్చు, ఎంతైతే అమౌంట్ ఇంకర్ అయ్యాడో ఇవన్నీ కూడా మనకు జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలన్నమాట. సో ఫామ్ GST-1, GST-REG-1, ఫామ్ GST-R1 అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్స్ 1 అనమాట. గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు బీ ఫిల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ద 10th day ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్. సో ఏంటంటే మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం అనమాట. సో మార్చి నెలలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చే నెల ఏప్రిల్ కదా, ఏప్రిల్ 10th లోపు మన రిటర్న్స్ అనేవి ఇచ్చేయాలన్నమాట. సో ఆ పర్సన్ ఏంటంటే మంత్లీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలన్నమాట. సో ఆ అవుట్వర్డ్ సప్లైస్ అంటే ఏవైతే సేల్స్ జరుగుతాయో అవన్నమాట. ఇన్వార్డ్ అనుకోండి పర్చేసెస్ గురించి అనమాట. సో పర్చేసెస్ గురించి మనకు పెద్దగా ఇంపార్టెంట్ ఉండదన్నమాట. అవుట్వర్డ్ సప్లైస్ అంటే అతనికి ఏవైతే సేల్స్ జరుగుతాయో, ఏవైతే సప్లైస్ జరుగుతాయో అవన్నమాట. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ మన స్టేట్లో ఉండి ఎంత సప్లైస్ చేశారు, అవుట్వర్డ్ సప్లైస్ అవన్నీ నెక్స్ట్ మంత్, ఫాలోయింగ్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ 10th లోపు పే చేసేయాలి. అండ్ ఫామ్ GSTR-2. సో GSTR-2లో మనకేం చెప్తున్నారంటే గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్వార్డ్ సప్లైస్ టు బీ ఫైల్డ్ ఆఫ్టర్ 10th to be filed after 10th but before the 15th day of the following month. సో ఇది కూడా అంతే అనమాట. నెక్స్ట్ మంత్లో ఏదైతే ఉంటుందో నెక్స్ట్ మంత్ 10th తర్వాత పే చేయాలి అండ్ 15 లోపు మాత్రమే పే చేయాలన్నమాట. సో ఏదైతే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ అని చెప్పాము, ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాము, అండ్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10th లోపు మనం ఇన్వార్డ్ సప్లైస్ గురించి GSTR-2లో మనం ఫైల్ చేయాలన్నమాట. నెక్స్ట్ మంత్ 10 నుంచి 15th లోపు మనం పే చేయాలన్నమాట. సో 10th తర్వాత ఎప్పుడైనా పే చేసుకోవచ్చు GSTR-1. GSTR-2 అయితేనేమో మనకి ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే బిఫోర్ 15th అనమాట. GSTR-1 ఏమో 10th లోపు మాత్రమే పే చేయాలి. ఇది 10 నుంచి 15 లోపు పే చేయాలి GSTR-2. అలాగే GSTR-3 టు బి ఫైల్డ్ ఆఫ్టర్ 15th day బిఫోర్ ద 20th day ఆఫ్ ద ఫాలోయింగ్. సో 15 నుంచి 20 లోపు GSTR ఫైల్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి చూద్దాము రిటర్న్స్ గురించి. సో రిటర్న్స్ అనేవి ఎలక్ట్రానికల్లీ కామన్ పోర్టల్లో మనం క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ పే చేయాలి. సో రిటర్న్స్ ఎక్కడ పే చేయాలంటే GSTR-1లో ఏమో అవుట్వర్డ్ సప్లై గురించి, GSTR-2 ఏమో ఇన్వార్డ్ సప్లై గురించి, అలాగే GSTR-3 ఏమో దేని గురించి అంటే దేని గురించి అని చెప్పలేదు కానీ GSTR-3 టు బి ఫైల్డ్ ఆఫ్టర్ 15th day బిఫోర్ ద 20th day ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఎప్పుడులోపు ఫైల్ చేయాలంటే GSTR-1 ఏమో నెక్స్ట్ మంత్ 10th లోపు పే చేయాలి. సో నెక్స్ట్ మంత్ 10th కావచ్చు, ఆ 10th లోపు పే చేయాలి. 10th తర్వాత కదండి, 10th లోపు. ఇందాకేమో 10th తర్వాత అని చెప్పాను, కాదు 10th లోపు పే చేయాలన్నమాట. ఆన్ ఆర్ బిఫోర్ 10th day ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్, నెక్స్ట్ మంత్ 10th లోపు మనం పే చేయాలి. అండ్ నెక్స్ట్ GSTR-2 ఏమో 10th నుంచి 15 లోపు, అంటే ఈ 5 days లోపు ఫైల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సి ఎప్పుడు ఫైల్ చేయాలంటే 15th date నుంచి 20th date లోపు పే చేయాలన్నమాట. అంటే ముందైనా పే చేయొచ్చు, కాకపోతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 15 to 20 days లోపు ఎప్పుడైనా సరే GSTR-3 అనేది ఫైల్ చేయాలి. 1 వచ్చేసరికి 10th లోపు పే చేయాలి, 2 వచ్చేసరికి 10th లోపు పే చేయొచ్చు, 10 నుంచి 15 లోపు ఎప్పుడైనా పే చేయొచ్చు.
GSTR 3 ఏమొచ్చేసరికి 15th నుంచి 20 లోపు ఎప్పుడైనా పే చేయొచ్చనమాట. సో, ఇవన్నమాట. GSTR 1 రిలేటెడ్ ఏమో అవుట్‌వర్డ్ సప్లైస్, GSTR 2 రిలేటెడ్ ఏమో ఇన్‌వర్డ్ సప్లైస్. సో, అవుట్‌వర్డ్ సప్లైస్ అంటే ఏమో సేల్స్ లెక్క. ఇన్‌వర్డ్ సప్లైస్ లెక్క అంటే ఏమో పర్చేజెస్ అనమాట. అవన్నీ మెన్షన్ చేయాలనమాట. అండ్ వీళ్ళకి యాన్యువల్ రిటర్న్స్ ఏంటంటే, హౌవెవర్ ఏ క్యాజువల్ టాక్స్ పర్సన్ షల్ నాట్ రిక్వైర్ టు ఫైల్ ఎనీ యాన్యువల్ రిటర్న్ యాజ్ రిక్వైర్డ్ బై ద నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్. సో, ఇక్కడేంటంటే నార్మల్ టాక్స్ పేయర్ అనుకోండి, అంటే మన స్టేట్‌లో ఉండేవాళ్ళనుకోండి, యాన్యువల్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలనమాట ఇయర్లీ. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ అనేది చేస్తారు కాబట్టి ఇయర్లీ. కానీ ఇక్కడ క్యాజువల్ టాక్స్ పర్సన్ 6 మంత్స్ కంటే ఎక్కువ పే చేయడనమాట. 90 డేస్‌కి ఒక రిజిస్ట్రేషన్, ఇంకా కావాలనుకుంటే ఇంకా 90 డేస్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో, ఆ తర్వాత వాళ్ళ స్టేట్‌కి వెళ్ళిపోతాడాయన. సో, కంప్లీట్‌గా ఇయర్ అనేది చెయ్యరనమాట. సో, కంప్లీట్‌గా ఇయర్ చేస్తానంటే నువ్వు మామూలు రిజిస్ట్రేషనే తీసుకోవచ్చనమాట. క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ లాగా రిజిస్ట్రేషన్ తీసుకోవడం ఎందుకు? సో, ఏంటంటే అదనమాట. సో, ఆ పర్సన్‌కి యాన్యువల్ రిటర్న్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఎవరైతే క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ ఉన్నారో, ఆ పర్సన్ యాన్యువల్ రిటర్న్ పే చేసే అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ టాపిక్ రిఫండ్ బై క్యాజువల్ టాక్సబుల్ పర్సన్. సో, ఇక్కడ ఏంటంటే రిఫండ్ గురించి చెప్తున్నారనమాట. సో, ద క్యాజువల్ పర్సన్ taxable person is eligible for the refund of any balance of the advance tax deposited by him after adjusting his tax liability. సో, మనం ఏంటంటే ఎక్స్‌పెక్ట్ చేసి ఎస్టిమేటెడ్ చేసామనమాట. సో, ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ చెప్పినట్టు నువ్వు బిజినెస్ ఇంతకాలం చేస్తే ఇంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 3 మంత్స్ చేస్తే ఎంత, 6 మంత్స్ చేస్తే ఎంత అని చెప్పి మనం ప్రాపర్ ఆఫీసర్ దగ్గర నుంచి చెప్పుకున్నాం. ఎస్టిమేట్ చేసి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేసాం. సో, మన కంప్లీట్ అయిపోయింది బిజినెస్ అనేది, మన టైం అనేది కంప్లీట్ అయిపోయింది. సో, మనకి అసలు ట్యాక్స్ ఎంతొచ్చిందని కంపేర్ చేస్తే మనం అడ్వాన్స్ పే చేసిన దానికంటే తక్కువే వచ్చింది. అప్పుడేం చేయాలంటే తక్కువ వచ్చిందనుకోండి, ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ అమౌంట్ అనేది మళ్ళీ మనకి క్యాజువల్ టాక్సబుల్ పర్సన్‌కి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ డిపాజిట్‌లోంచి తీసిచ్చేస్తారు. అలా కాదు, నువ్వు అడ్వాన్స్ పే చేసిన దానికంటే ఎక్కువ పే చేయాలనమాట. సో, అడ్వా మనకేంటి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్‌లో 40,000 ఉంది. సో, మనకేంటంటే టాక్స్ లయబిలిటీ నీ బిజినెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంప్యూట్ చేస్తే 40,000 ఉంది కదా! 50,000 వచ్చిందనమాట నీ లయబిలిటీ. సో, నీ ఎస్టిమేట్ చేసిన దానికంటే ఎక్కువొచ్చింది. సో, ఇంకా 10,000 పే చేయాలి. అప్పుడు క్యాజువల్ టాక్సబుల్ పర్సనే పే చేయాలనమాట. ఎక్కువ పే చేస్తే వాళ్ళే నీకిస్తారు. తక్కువ పే చేస్తే మళ్ళీ నువ్వు పే చేయాలనమాట. సో, అదనమాట. ద క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద రిఫండ్ ఆఫ్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ద అడ్వాన్స్ టాక్స్ డిపాజిటెడ్ బై హిమ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ హిస్ టాక్స్ లయబిలిటీ. సో, నువ్వు కట్టాల్సిన దానికంటే ఎక్కువ కడితేనేమో వాళ్ళు నీ అమౌంట్ నీకు తిరిగిచ్చేస్తారు. లేదు తక్కువ కట్టావంటేనేమో మళ్ళీ నిన్ను కట్టమంటారనమాట. ఇంత తక్కువ కట్టావు. అప్పుడు మనం ఎస్టిమేట్ చేసిందే కట్టాము. అసలు టాక్స్ లయబిలిటీ కట్టలేదు. సో, ఇంత కట్టాలి, ఇంతొచ్చింది. సో, నువ్వు అని చెప్పి బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే కట్టాలో అంతమంది కట్టించుకుంటారనమాట. ద బ్యాలెన్స్ అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిటెడ్ కెన్ బి రిఫండెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ రిటర్న్స్ హావ్ బీన్ ఫర్నిష్డ్. సో, ఏదన్నా సరే నువ్వు ఎక్కువ కట్టావనుకోండి అడ్వాన్స్ ట్యాక్స్. సో, నీకు తిరిగి ఇవ్వాలి అంటే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఏవైతే రిటర్న్స్ ఫైల్ చేయాలో ఆ రిటర్న్స్ అన్నీ కంప్లీట్ చేసావా లేదా చూసుకొని GSTR 1, GSTR 2, 3 ఇవన్నీ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోయినా పర్వాలేదు. ఈ 3 ఫైల్ చేసావా లేదో చూసుకున్న తర్వాతే వాళ్ళు నీ అమౌంట్ నీకు రిఫండ్ ఇస్తారనమాట. అండ్ దట్ పీరియడ్ విచ్ అదనమాట. ద బ్యాలెన్స్ అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిటెడ్ కెన్ బి రిఫండెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ రిటర్న్స్ హావ్ బీన్ ఫర్నిష్డ్. Respect of entire period for which the certificate of registration was granted to him had remained in force. The refund relating to the balance in the electronic cash ledger has to be made in serial number 14 of the last form GSTR 3. రిటర్న్ రిక్వైర్డ్ టు బి ఫర్నిష్డ్ బై హిమ్. సో, GSTR 3లో మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్‌కి సంబంధించి బ్యాలెన్స్ ఉంటుందో అది కనిపిస్తుందనమాట GSTR 3లో. ఇఫ్ ద ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ ఈస్ పేయబుల్, it would be a lengthy process to obtain a refund. In the absence of output tax in the state where the goods or services have been supplied as a casual taxable person, input tax credit also cannot be claimed. సో, అదనమాట. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ షall be availed in respect of goods or services are both received by a taxable person, casual taxable person. The tax is paid by a taxable person shall be availed as credit to the respective recipients.
సో గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఏమైనా సరే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందనుకోండి, ఎవరైతే రిసీవర్ ఉంటారో వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటి ఇన్పుట్ ట్యాక్స్, ఇప్పుడు క్యాజువల్ ట్యాక్స్ పర్సన్ పర్చేస్ చేసేటప్పుడు ఏదైనా ట్యాక్స్ పే చేశాడు. సో అదేంటంటే మనం మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. రిసిపియంట్ వాళ్ళ దగ్గర నుంచి క్యాజువల్ ట్యాక్స్ పర్సన్ దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రిసిపియంట్కి ఇస్తారనమాట, అవైలబుల్ అనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ షెల్ బి అవైల్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ రిసీవ్డ్ బై ట్యాక్సిబుల్ పర్సన్. ఎందుకంటే ఆ పర్సన్ మన స్టేట్లో బిజినెస్ పెట్టాడు, మన స్టేట్లో పర్చేస్ చేశాడు, అలాగే మన స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మాడు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏంటంటే ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్యాజువల్ ట్యాక్స్ పర్సన్ పే చేశాడో ఆ అమౌంట్ రిసిపియంట్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఐటీసీ కింద. సో ఇక్కడ సప్లయర్ ఎవరు అంటే క్యాజువల్ ట్యాక్స్ పర్సన్. సప్లయర్ పే చేసిన ట్యాక్స్ని రిసిపియంట్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో కాకపోతే ఇక్కడ సప్లయర్ ఎవరంటే నార్మల్ పర్సన్ కాకుండా క్యాజువల్ ట్యాక్స్ పర్సన్. సో రెండింటికి పెద్ద తేడా లేదనమాట. సో ఇది రిలేటింగ్ టు కంప్లీట్ డిస్కషన్ రిలేటింగ్ టు క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అండర్ సెక్షన్ 24 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. అండ్ వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe to my channel CMA Telugu.